4 రోజుల క్రితం భారత ప్రధాని హైదరాబాద్ వేదికగా జరిగినట్టు ఒక బహిరంగ సభలో కొన్ని కీలక సూచనలు జాగ్రత్తలు చెప్పారు సమాజానికి. పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక నిత్యావసరాలైనటువంటి గ్యాసు, అలాగే వంట నూనెలు, వీటిని పొదుపు చేయడం నేర్చుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం పెంచాలి, అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, విదేశ పర్యటనలు ఆడంబరాలు తగ్గించుకోవాలి, సోలార్ ఎక్కువ వాడండి, ఇలాంటి అనేక సూచనలు చెప్పారు. ఆ సూచనలు చెప్పిన వెంటనే మరుసటి రోజుకే సమాజంలో కొన్ని భయాలు మొదలైనాయి. వెస్ట్ ఏషియా వార్ సందర్భంగా ఏదైనా తీవ్రమైనటువంటి రెసెషన్ రాబోతుందా, ఆర్థికంగా గడ్డు పరిస్థితిని సమాజం ఎదుర్కోబోతుందన్నటువంటి భయాలు, ముఖ్యంగా గ్యాసు, పెట్రోల్, డీజిల్ షార్టేజ్ మళ్ళీ ఏమన్నా రాబోతుందన్న భయాలకి కేంద్ర ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది. అలాంటి సమస్య ఏమీ లేదు, మనకి సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రధాని ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న దాని మీద సమాజంలో ఇంకా ఒక ఆందోళనకర పరిస్థితి. స్టాక్ మార్కెట్లు రోజు వరుసగా కుదేలవుతున్న పరిస్థితి, లక్షల కోట్లు ఆవిరవుతూ ఉన్నాయి. ప్రధాని సూచనల్ని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు నగేష్ కుమార్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో బూర నరసయ్య గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నగేష్ కుమార్ గారు నమస్కారం సార్. సాధారణంగా అంటే మనకి ఈ మధ్యకాలంలో సమాజంలో ఈ కన్జ్యూమరిజం అన్నది పెరిగింది, కానీ చిన్నప్పటి నుంచి మనకి మన తల్లిదండ్రులు, తాతలు అంతా ఇదే చెప్పేవాళ్ళు, పొదుపు చేసుకోవాలి, డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి, దుబారా ఖర్చులు చేయొద్దని చెప్పేవాళ్ళు. కానీ సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుంది. సాక్షాత్తు ప్రధాని నోటి నుంచి అది ఎన్నికలు అయిపోయిన 1-2 రోజుల్లోనే, ఫలితాలు వచ్చిన 1-2 రోజుల్లోనే ఆయన ప్రకటన చేయటం, దీంతో ఏదో జరగబోతుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతాయేమో, అలాగే బంగారం కొనొద్దన్నారు, అది దేనికి సంబంధించి, ఇలా అనేక ఆందోళనలు వచ్చినాయి. మార్కెట్లు అయితే మీరు చూస్తూనే ఉంటారు. బట్ అసలు ఈ సూచనలు నిజంగా నా వరకైతే సూచనలు సమాజానికి చాలా అవసరమైన సూచనలు. బట్ ప్రధాని నోటి వెంట రావటం, యుద్ధ పరిస్థితుల్లో రావటం, అనేక ఆందోళనలు నెలకొంటూ ఉన్నాయి. ఇంకొక ప్రచారం కూడా భారీగా జరుగుతుంది. అసలు ఈ సూచనలు చేస్తున్నారంటేనే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది, ప్రభుత్వం వాటిని హ్యాండిల్ చేయలేకపోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఉపద్రవం మన మీద ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి వచ్చి ఉందండి. వెస్ట్ ఏషియా యుద్ధం వచ్చిన దగ్గర నుంచి మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేసేసిన దగ్గర నుంచి మనకి అక్కడి నుంచి ఆయిల్ రావటం లేదు. అంతకు ముందు సంగతి మీరు చూస్తే రష్యా నుంచి ఇంపోర్ట్స్ మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది అమెరికా. సో మనకి ఫారెన్ ఇప్పుడు ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఏ సందర్భంలో మాట్లాడారంటే, మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ బాగా డ్రైన్ అయిపోతున్నది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ దేని మీద డ్రైన్ అవుతున్నది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ఆయిల్ మీద, రెండోది ఏంటంటే గోల్డ్ మీద, దాని తర్వాత ఇది ఎడిబుల్ ఆయిల్స్ మీద, ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇలాంటివన్నీ అవుతున్నాయి అన్నారు. సో దీన్ని పొదుపుగా మనం వాడాలనేది ఆయన అన్నారు. సో నాకేమి ఇది మొదటిసారి ఏ ప్రధానమంత్రి చేసింది కాదు. కాంగ్రెస్ సమయంలో మనకి చూసే మనం రోజు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 2013లో చిదంబరం ఇదే కాల్ ఇచ్చాడు. ఇది ఏమన్నా అంటే, మీరు గోల్డ్ కొనడం ఒక 6 నెలలు ఏడాది మానేసింది, దేశానికి బాగా లాభం జరుగుతుంది. ఆయన టీవీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన బహిరంగంగా చెప్పారు. దానికి అప్పుడు మోదీ ఏంటంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళని ఆయన ఇది చేస్తూ, అడ్రస్ చేస్తూ ఆయన ఏమన్నంటే, చూడండి మీ మంగళసూత్రాలు లాగేయాలనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యి ఇప్పుడేమో ఈయనేమో గోల్డ్ కొనొద్దు అంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళేమో విమర్శిస్తున్నారు. దీనికి ఈ విమర్శలకి అర్థం పర్థం లేదంటే, అసలు దేశకాల పరిస్థితులు చూసి ఎవరైనా రెస్పాన్సిబుల్ పొలిటికల్ లీడర్స్ మాట్లాడాలి. ఇప్పుడు గోల్డ్ అనేది యాక్చువల్ గా మనకి 10% ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ గో ఉంది. ఈ మేజర్ అవుట్ గో అంతా ఏంటంటే క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఇండియాలో లేదు. ఆయిల్ మనకి బాంబే హైలో ఉంది, గ్యాస్ ఏమో మనకి కాకినాడ గ్యాస్ ఉంది. దాని తర్వాత కొంచెం
ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ కాకినాడ Oh. ఉంది. అంతే తప్పితే మన ఇది ఇంపోర్ట్ చేసుకోవలసిందే. దాంట్లో ఇంకా మీరు ఎందుకు చేసుకున్నారు దీన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ మొదట ఎందుకు జాగ్రత్త పడలేదు, మొదట ఎందుకు జాగ్రత్త పడలేదు అంటే ఇరాన్ యుద్ధం జరుగుతుందని ఎవడు అనుకున్నారు, ఇలా చేస్తారని ఎవడు అనుకున్నారు. దాంట్లో మనం ఇంకా ఇప్పటికి ఏం చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కాదు సార్, ఒక మాట మీరు అన్నారు మొదట్లో ఎందుకు జాగ్రత్త పడలేదన్న దానికి మీకు గుర్తుంటే కరోనా వచ్చినప్పుడు భారత ప్రధాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. పీపీఈ కిట్లు అప్పటిదాకా అంత భయంకరమైన అంటువ్యాధులు వస్తాయి, గాలిలో కూడా స్ప్రెడ్ అవుతాయి అన్న సంగతి సమాజంకి పెద్దగా తెలీదు, పీపీఈ కిట్లు అన్నవి పెద్దగా లేవు, ఏదో హాస్పిటల్లో డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు మాస్కులు పెట్టుకోవడం తప్పితే. ప్రధాని దాన్ని చాలా పెద్ద హేళనగా ఇప్పటిదాకా ఒక పీపీఈ కిట్ లేదు, లేకపోతే మాస్కులు లేవు ఈ ప్రచారం చేశారు. అట్లాగే కరోనా అన్నది అసలు ఊహించండి. బట్ యుద్ధం అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. మనం గ్యాస్ రిజర్వ్స్ పెంచుకోవాలి, వాటి నిల్వలు పెంచుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. చర్చ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది కదా నాగేష్ గారు.